వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే భావితరానికి భవ్య నగరం అంటూ ప్రధాన వార్తను మనం చూడొచ్చు. డీటెయిల్స్లోకి వెళితే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శరవేగంగా సన్నాహాలు, ప్రారంభానికి సిద్ధమైన FCDA నూతన భవనం, జోరుగా సాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పనులు, మే జూన్ మాసాల్లో పలు డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు వరుస శంకుస్థాపనలు, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ, ప్రారంభోత్సవాలకు పరిశ్రమల శాఖ ఏర్పాట్లు. అంటే భావితరానికే తలమానికంగా ఉండేలా, భావితరాలకు భవ్య నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. భారత నగరీకరణను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ నగరంలో భావి పౌరులకు సమ్మిళిత నగరాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ అన్నింటా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారు అని చెప్పేసి ఈ వార్తను ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ బేడీలు వేస్తే రైతును మేం రాజును చేశామంటున్నారు మంత్రి పొంగులేటి. 5, 6, 7వ తేదీల్లో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే కార్యక్రమం ఉంటుంది అంటున్నారు పొంగులేటి. ఇక పైన టాప్లో కనుక మనం చూసినట్టయితే తండ్రి ప్రేమ తక్కువేం కాదు అన్న వార్తనిస్తూ అమ్మతనం మరి నాన్న మాట ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రస్తావిస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ విషయానికి వస్తే, తల్లిదండ్రుల విషయానికి వస్తే అమ్మకు పెద్దపీట వేస్తూ తండ్రిని పలు సందర్భాల్లో మరిచిన సిచ్యువేషన్ ఉంటుంది, ముఖ్యంగా ప్రేమ పంచేటువంటి విషయంలో. బట్ తండ్రి ప్రేమ కూడా తక్కువేం కాదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వార్తనిచ్చారు. భార్య గర్భిణి అని తెలియగానే భర్త ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అంతకుముందు భార్యాభర్తలో ఉన్న మనస్పర్ధలు సమసిపోతాయి. మొత్తంగా ఒక పాజిటివ్ దృక్పథం వచ్చేస్తుంది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగేది కాదని, దీని వెనుక హార్మోన్ల మాయాజాలం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గర్భిణీగా స్త్రీలలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకుంటాయి. పురుషుల్లో ఎలాంటి మార్పు ఉండదని భావించేవారు. అయితే కాబోయే తల్లిదండ్రుల మెదళ్లలోనూ చాలా మార్పులు జరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో వారికి తెలియకుండానే కాబోయే తల్లి పట్ల, రాబోయే బిడ్డ పట్ల రక్షణాత్మకమైన, బాధ్యతాయుతమైన మానసిక స్థితి చేకూరుతుంది. అంటే ముఖ్యంగా పిల్లల్ని కనే విషయంలో ఈ హార్మోన్లకు సంబంధించి, వాటి ప్రభావంకు సంబంధించి మహిళల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. బట్ తండ్రి అవుతాము అన్నటువంటి ఆ విషయం తెలిసిన మొదలు వాళ్ళ ఆలోచనలో వచ్చేటువంటి మార్పులు, ఆ తర్వాత వాళ్ళపై ఉండేటువంటి ప్రభావం, బిడ్డకు తల్లికి రక్షణ ఇవ్వాలి, ఇక నా బాధ్యత పెరిగింది అని తండ్రి ఉండేటువంటి ఆలోచన ధోరణే మారుతుంది. బిడ్డ పట్ల కావచ్చు, ఆ తల్లి పట్ల కావచ్చు, గతంలో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా పోయి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తారు. సో తండ్రి ప్రేమ కూడా తక్కువేం కాదు అని చెప్పేదే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బకాయిలపై ఏం చేద్దాం, విద్యుత్ శాఖకు 55,000 కోట్ల బకాయిలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచే. నేడు కేబినెట్లో వాటి రికవరీపై చర్చ, వాయిదాల వారీ చెల్లించే అంశంపై నిర్ణయం. సింగరేణి సంస్థకు విద్యుత్ శాఖ బకాయిలు, భూముల విలువల రెట్టింపు, బహదూర్గూడలో బస్ టెర్మినల్ ఏర్పాటుపైన చర్చ, విద్యుత్ సబ్స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్ల నిర్మాణం, ఖజానాకు వనరుల సమీకరణ, ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు 6,000 కోట్ల చెల్లింపుపైన చర్చించనున్న కేబినెట్. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు అంశంపైన చర్చ, కార్పొరేషన్లకు చైర్మన్స్ పై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. పేరు పక్కనే పైన టాప్లో చూసినట్టయితే ఢిల్లీలో ఏసీ పేలి 9 మంది సజీవ దహనమైన కదా, ఆ వార్తను ఇచ్చారు. కొత్త చరిత్ర, పాత ఫలితమా, ఇవాళే 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ఉంది కదా. పటిష్ట ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. బెంగాల్లో ఫలితాలపై ఉత్కంఠ, అక్కడ బీజేపీ గెలిస్తే సరికొత్త చరిత్రే. తమిళనాడులో రికార్డు రాజకీయాలు మొదలు, గెలిచే అభ్యర్థులను కాపాడుకునే పనిలో విజయ్. మళ్ళీ ఎల్డీఎఫ్ గెలిస్తే కేరళలో సరికొత్త రికార్డ్. అస్సాంలో తేలనున్న 722 మంది అభ్యర్థుల భవితవ్యం. నగల దుకాణంలో దోపిడీ, కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే షాపులోకి తుపాకులతో చొరబడ్డ దొంగలు. వైద్యం బాదుడే బాదుడు అంటూ దక్షిణాదిన వైద్య ఖర్చులు అత్యధికమవుతున్న రాష్ట్రం మనదే అట. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఆసుపత్రి ఖర్చులు మన దగ్గర దేశ సగటు కంటే 55% ఎక్కువ ఉన్నాయట. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలో కొంత బెటర్.
ప్రైవేటు దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు. గ్రామాల్లో సర్కారీ దవాఖానాల్లోనే ప్రసవాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రైవేట్లోనే ఎక్కువ. అంటువ్యాధులు తగ్గుతున్నప్పటికీ భారీగా పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధి బాధితుల సంఖ్య. ఐటీ దిగాలు, కొత్త ఉపాధి జిగేలు అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇబ్బందులతో సరికొత్త బాటలో యువత ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్ స్కిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మన బంగారం మన దేశానికే అంటూ 2025 నుంచి 2026లో 1,68,060 కిలోల పసిడిని విదేశీ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన ఆర్బీఐ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీలో త్వరలో శంకుస్థాపనలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భవనాలకు ప్రారంభోత్సవాలు. 2 ఏళ్లలో 52 కేసులు, అవినీతిలో టాపర్లు, సబ్ రిజిస్ట్రార్లంట. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కాపాడిన కాంగ్రెస్ ప్రభుత్వం, కుప్పకూలిన రైతులు. కాడి పారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కుప్పకూలిన రైతులు అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ఇచ్చింది. కొనుగోళ్ల పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు. రంగారెడ్డి జిల్లా రాయపోల్లోనే నేల కొరిగిన వరి రైతు. కాంటా కోసం 4 రోజులుగా ఎదురుచూసిన గౌరయ్య. తేమ సాకుతో కొనుగోలు నిరాకరించిన అధికారులు. ఆరబెట్టిన వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్నుమూత. మానుకోట జిల్లాలో పిడుగుపాటుకు రైతు వెంకన్న బలి. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నెల రోజులుగా నిరీక్షణ. వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా సర్కార్ చెలగాటం. ప్రాణాలు పోతుంటే ఉత్సవాల. పంట కొనే దిక్కులేక నెలల తరబడి రైతుల అరిగోస. అకాల వర్షాలు, మండు టెండల్లోనూ పడిగాపులు. కొనుగోళ్లను పక్కన పెట్టి నేటి నుంచి రైతు వారోత్సవాలు. రేవంత్ సర్కార్ క్రూర పరిహాసం అంటూ ఈ వార్తనిచ్చారు. చీకటి జీవోను వెనక్కు తీసుకోవాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఇది సర్కార్ కుట్ర అంటున్నారు. 14 లక్షల మంది విద్యార్థులకు ఇది వెన్నుపోటు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ ధ్వంసం. ప్రశ్నార్థకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవితవ్యం. కేసీఆర్ స్కీమ్లే కాదు వైఎస్ పథకాలకు పాతర. ఫీజు బకాయిలపై విద్యార్థులతో కలిసి పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు లేఖ. ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఎంఓయూల వారోత్సవం అంటూ పరిశ్రమల గ్రౌండింగే ప్రధాన లక్ష్యం. కనీసం 100 కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం. కార్యాచరణ రూపొందించిన పరిశ్రమల శాఖ. నేడే ఓట్ల లెక్కింపు. 4 రాష్ట్రాలు అండ్ పుదుచ్చేరిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే సులువుగానే నీట్ అంటూ కటాఫ్ మార్కులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్న నిపుణులు. రాష్ట్రంలోని 180 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష. నలుమూలలకు జలాశయాల ఫలాలు. పోలవరానికే 5,108 కోట్లు. ఆ మేరకు కేంద్రం భరోసా. 6,388 కోట్లు రాష్ట్రం భరిస్తే కీలక ప్రాజెక్టుల సాకారం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఫోరెన్సిక్తో నేరాలకు బ్రేక్. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రెడీ. 5 ఎకరాల్లో 5 భవనాల నిర్మాణం పూర్తయింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కొత్త చరిత్ర పాత ఫలితమా అంటూ ఇవాళ 4 రాష్ట్రాలు అండ్ పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి కొత్త చరిత్ర సృష్టిస్తారా అంటే అధికారాలు మారుతాయా లేదా పాత ఫలితమే పునరావృతం అవుతుందా, అధికారం ఎవరు చేజిక్కించుకుంటారు అన్నటువంటి ఉత్కంఠ అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. ఈసారి సులువుగా నీట్ అంటూ జీవశాస్త్రంలో అత్యధిక మార్కులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. నెలాఖరులోగా జూన్ 2వ వారంలో రిజల్ట్ ఉంటాయి. నెక్స్ట్ సాక్షి. భూ మాయాజాలం అంటూ రాజధాని ప్రధాన ప్రాంతంలో సీఎం కోడలు నారా బ్రాహ్మిణి 25,000 చదరపు గజాలు కొనుగోలు. ఆ ప్లాటులో 100 కోట్లతో అత్యాధునిక ప్యాలెస్ను నిర్మిస్తున్న చంద్రబాబు కుటుంబం అంటూ ఈ వార్తనిచ్చారు. వెలగపూడి ప్యాలెస్లో భూ మాయాజాలమని. పచ్చమూకల పాశవికం అంటూ రాయచోటులో మారణాయుధాలతో రెచ్చిపోయిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు 8 గంటలకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ట్రెండ్స్ అనేవి 10 గంటల వరకు అంతా ఆల్మోస్ట్ తెలుస్తుంది ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి ఒక అంచనాకు మనం వచ్చేయచ్చు. సో దానిపై డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. టేక్ ఏ బ్రేక్.